తాచెడ్డ కోతి వనమిల్లా చెరిచింది అంటే ఇదేనేమో. కమెడియన్ పృథ్వీ వాగిన వాగుడికి హీరో విశ్వక్సేన్ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడే జబ్బు బాగా ముదిరిన కమెడియన్ పృథ్వీ మొన్నటి గేమ్ చేంజర్లోనూ పొలిటికల్ కామెంట్స్ చేశారు. నిన్నటి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ 11 గొర్రెలు అంటూ వైసీపీ పార్టీపై సెటర్స్ వేయడంతో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా బైకాట్ లైలా హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ల మూత మోగిస్తున్నారు. బైకాట్ లైలా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది అంటే పృథ్వీ వ్యాఖ్యల తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎక్కడ ఎలా మాట్లాడో తెలియని పృథ్వీ చేసిన తప్పుకి మన సినిమాని బలి చేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు హీరో విశ్వక్. పృథ్వీ అనుభవం అంత వయసు తనకు లేదు అని, అలాంటి వ్యక్తికి సంస్కారం నేను నేర్పించలేను కదా అంటూ పృథ్వీ చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ వైసీపీ శ్రేణులకి క్షమాపణ చెప్పారు విశ్వక్సేన్. ఇక ఈ సినిమాని చాలా కష్టపడి తీశాం. బైకాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేయడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా మా ముందు అతను అలా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా అతని మైక్ లాక్కునేవాళ్లం. 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఆ వ్యక్తితో క్షమాపణ చెప్పించాలని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే నా సినిమా రిలీజ్ కావడానికి సపోర్ట్ చేయండి. మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాను బలి చేయకండి. ఇది నా రిక్వెస్ట్, దయచేసి అర్థం చేసుకోండి అన్నారు. ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు. తాను నటించాడు అంతే. మా ఈవెంట్లో ఆ కామెంట్స్ చేశాడు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నా. నేను క్షమాపణ చెప్తేనే మీరు శాంతిస్తారు అంటే క్షమాపణ చెప్తాను. నా సినిమాను చంపేయొద్దు ప్లీజ్. అందరికీ సారీ. ఆ గొర్రెల లెక్క కూడా నాకు తెలియదు. ముందు ఎన్నున్నాయో ఆ తర్వాత కూడా అన్నయ్య గొర్రెలు ఉన్నాయి. దయచేసి సినిమాని సపోర్ట్ చేయండి. నా వయసు రాజకీయాలు మాట్లాడేంత లేదు. ఆ రాజకీయాలు మాట్లాడిన వ్యక్తి అనుభవం అంతా కూడా నా వయసు లేదు. నేను అక్కడ ఉంటే అతను అలా మాట్లాడుతుంటే ఖచ్చితంగా అడ్డుకునేవాణ్ణి. నేను అక్కడ ఉన్నాను అని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. ఈ సినిమాకి ఎంతో కష్టపడి పనిచేశాం. ఆ కామెంట్లు చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నాం. దయచేసి ముందు మా సినిమాని రిలీజ్ కానివ్వండి. సినిమాను చంపేయొద్దు ప్లీజ్ అంటూ భావోద్వేగానికి గురయ్యారు విశ్వక్సేన్.